ఆయన గురించి చెప్తే ఆయన చేసినటువంటి క్యారెక్టర్లు కళ్ళ ముందు మెదులుతూ ఉంటాయి. మీ లాస్ట్ ఇంటర్వ్యూకి ఈ ఇంటర్వ్యూకి మధ్యలో ఒక 40 సినిమాలు చేసేసాను. కొన్ని రిలీజ్ అయ్యాయి, కొన్ని షూట్లో ఉన్నాయి. ఈ సంక్రాంతి కూడా ఆయన ఈ సంక్రాంతి సినిమాలో కూడా నాకు వేషం ఇచ్చారు తమ్ముడు. చిరంజీవి గారి కాంబినేషన్. ఆరాధ్య దైవం ఎదురుగుండా వచ్చి కూర్చుంటే ముందు ఒక షాకు, తర్వాత దిగ్భ్రాంతి. మనం చిరంజీవి గారితో నటించే స్టేజ్కి వచ్చేసామా. ఆ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ అని కాకుండా అన్ని క్యారెక్టర్లు చేసుకుంటూ వెళ్తున్నారు. ఐఎమ్ ప్లేయింగ్ కంప్లీట్ విలనీకి షిఫ్ట్ అయ్యారు. హాలీవుడ్ క్రేజీ ప్రాజెక్టులు మొత్తం మీరే. బాగుందండి, మంచి వేషాలు ఉన్నాయి. పెద్ద చేశాను, లెనిన్ చేస్తున్నాను. ఒక 29 సినిమాలు రిలీజ్ అవుతాయి వచ్చే 12 నెలల్లోనే. 50 సంవత్సరాలు అంటే మామూలు అనుభవం కాదు కదా. విజయానికి తొలిమెట్టు దసరా పండుగ. ఇది ఒక యూత్ ఫెస్టివల్ చేయాలని అడిగితే దసరా మనందరినీ ఆహ్వానించే పండుగ అవ్వాలి దసరా. మీలో ఉన్నటువంటి చాలా కోణాలు అన్ని రకాలుగా త్రూఅవుట్ ద లైఫ్ అన్ని ఫెయిల్యూర్స్. ఎదుగుతూ ఉంటుంది, పడిపోతుంది, ఎదుగుతూ ఉంటుంది, పడిపోతుంది. సూసైడ్ చేసుకోవాలా ఇన్ని ఫెయిల్యూర్స్ తర్వాత? చచ్చిపోవాలా? రేపు అనేది కొత్త రోజు. జస్ట్ హ్యావ్ ఎ ఫెయిత్, సింపుల్. ఎక్కడి నుంచి ఇన్స్పిరేషన్? నాకు నేనే ఇన్స్పిరేషన్. అంటే ఫెయిల్యూర్సే. ఆయువు తీసే మృత్యుకందని మార్కండేయుడే పరిగెత్తడం. పాటలు వినేసి సినిమా చూసేసి ఒక రోజు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి రెండో రోజు మళ్ళీ నువ్వు అదే పబ్బు, అదే డ్యాన్సు, అదే లవ్ అఫైర్ స్టోరీ, అదే లవ్ అఫైర్ ఫెయిల్యూర్ పెట్టుకుంటే ఎట్లా? రోజు రోజు కొత్త కొత్త కనపడుతున్నారు మీరు. భారతదేశం కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం, వాల్యూస్ చిన్నాభిన్నం, సంప్రదాయాలు చిన్నాభిన్నం. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత దారుణాలు జరిగిపోతున్నాయి. మృత్యుకే వెళ్ళిపోతుంది ఈ సమాజాన్ని, మళ్ళీ అమృతత్వం వైపు తీసుకెళ్ళాలి అంటాడు. మరి తీసుకెళ్ళాలంటే అందరినీ పెద్ద బాల శిక్షలు చదివించాలి. ఎంత దౌర్భాగ్యంగా ఉందంటే ప్రేమల మోసం, పెళ్ళిళ్ళ మోసం, చదువుల మోసం, వ్యక్తిత్వాల మోసం. ఏది తప్పు కాదు, ఏది శాశ్వతం కాదు. యూ హ్యావ్ టు మూవ్ అహెడ్. వినండి, విని ఆచరించండి, తరించండి. తెలుగు ప్రేక్షకులకు నమస్తే. ఈరోజు మనం వడ్లమాని శ్రీనివాస్ గారితో ఉన్నాం. ఆయన గురించి చెప్తే ఆయన చేసినటువంటి క్యారెక్టర్లు కళ్ళ ముందు మెదులుతూ ఉంటాయి. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? శుభ్రంగా హాయిగా ఉన్నాను, చక్కగా సినిమాలు చేసుకుంటున్నాను. మేబీ మీ లాస్ట్ ఇంటర్వ్యూకి ఈ ఇంటర్వ్యూకి మధ్యలో ఒక 40 సినిమాలు చేసేసాను. అవునా? కొన్ని రిలీజ్ అయ్యాయి, కొన్ని షూట్లో ఉన్నాయి, కొన్ని సంతకాల్లో ఉన్నాయి. ప్రోగ్రెస్ బాగుంది. ఓకే, హ్యాపీ ఫర్ దట్. వెరీ గుడ్, వెరీ గుడ్ అండి. సంక్రాంతికి వస్తున్నాం, బ్యాంగ్ అసలు మామూలు బ్యాంగ్. సంక్రాంతికి వస్తున్నాం. నన్ను కమర్షియల్గా ఒక వైబుల్ యాక్టర్ ఇతన్ని పెద్ద సినిమాలు పెట్టుకోవచ్చు, పెద్ద హీరోలతో పెట్టచ్చు అని ఒక నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. థ్యాంక్స్ టు మై బ్రదర్ అనిల్ రావిపూడి. సూపర్. అనిల్ రావిపూడి గారు అంటే అసలు ఇప్పుడు మర్చిపోయి. ఈ సంక్రాంతి కూడా ఆయన ఈ సంక్రాంతి సినిమాలో కూడా నాకు వేషం ఇచ్చారు తమ్ముడు. మన శంకరవరప్రసాద్ గారిలో కూడా నేను మంచి వేషం చేశాను. చక్కటి వేషం చేశాను. చిరంజీవి గారి కాంబినేషన్. చిరంజీవి గారి కాంబినేషన్. ఓ, ఫస్ట్ టైం అండి చిరంజీవి గారితో? ఫస్ట్ టైం అండి, లైఫ్లో ఫస్ట్ టైం. ఇంతకుముందు చేయలేదు. అంటే వాళ్ళ వేరే చేశాను కానీ చిరంజీవి గారి కాంబినేషన్ లేదు. ఈసారి డైరెక్ట్గా 3 సీన్లు చిరంజీవి గారితో. ఆయనతోనే హ్యాపీగా గడిచిపోయింది. నేర్చుకున్నాను. దాని ఆరాధ్య దైవం ఎదురుగుండా వచ్చి కూర్చుంటే ముందు ఒక షాకు, తర్వాత దిగ్భ్రాంతి, దాని నుంచి బయటకు రావడం. అమ్మ ఇంత స్థాయికి వచ్చామా అని ఒక చిన్న చిరు గర్వం. మనం చిరంజీవి గారితో నటించే స్టేజ్కి వచ్చేసామా, ఇంత డైరెక్ట్గా చిరంజీవి గారితో స్క్రీన్ షేర్ చేయడం కాకుండా డైలాగ్ షేర్ చేసుకునే స్టేజ్కి వచ్చేసామా అని ఒక చిన్న గర్వం లాంటిది అలా తొణికిసలాడడం. అది మిక్స్డ్ ఫీలింగ్స్ అండి చిరంజీవి గారితో పనిచేయడం. నేర్చుకున్నామన్నారు. ఏం నేర్చుకున్నారు? టైమింగ్ అండి. చిరంజీవి గారు ఆయన ఇవాళకి కూడా ఫన్ టైమింగ్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, ఆ డిక్షన్లు కానీ అన్నీ అబ్జర్వ్ చేసుకుని నేర్చుకోవడం అనేది బేసిక్గా. నేను ఒక నిత్య విద్యార్థి. నా బ్యాక్గ్రౌండ్ మీకు తెలుసు కదా, నేను సివిల్ సర్వీసెస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. సో ప్రతి విషయానికి చాలా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తాను, నేర్చుకునే ప్రయత్నం చేస్తాను. సో అలా చిరంజీవి గారితో ఒక అద్భుతమైన అవకాశం. అలాగే మన పవన్ కళ్యాణ్ గారితో కూడా ఉస్తాద్ చేసేసాను. అవునా? క్రేజీ ప్రాజెక్టులు, టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్టులు మొత్తం మీరే. బాగున్నాయండి, మంచి వేషాలు ఉన్నాయి. పెద్ద చేశాను, లెనిన్ చేస్తున్నాను. పెద్ద కూడా చేశారా? పెద్ద కూడా చేశాను. రామ్ చరణ్ గారు చేశాను. మెగా ఫ్యామిలీ మొత్తం మెగా ఫ్యామిలీ చుట్టాను. అలాగే మన లెనిన్, అఖిల్ సినిమాలో మంచి వేషం. విజయ్ దేవరకొండ సినిమాలు కొత్త సైన్ చేశాను. సూపర్, వెరీ గుడ్ అండి. మూవింగ్ అండి. ఉస్తాద్లో ఏంటి పరిస్థితి? ఉస్తాద్ మంచి వేషం అండి. ఆయనతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో నేను ఒక 2 days వర్క్ చేశాను. నాకు ఇంకా వర్క్ ఉంది, వేరే అదర్ కాంబినేషన్స్ వర్క్స్ ఉన్నాయి. సార్తో అయితే 2 days పనిచేశాను. ఇది ఫస్ట్ టైమా?
నేను వకీల్ సాబ్ చేశాను. వకీల్ సాబ్లో డైరెక్ట్, అది కూడా ఆయనతో కాంబినేషన్ కదా, కాంబినేషన్. ఓకే. అన్నతోను, తమ్ముడితోను, ఇటు కొడుకుతోను. పెద్దలో ఎన్ని రోజులు? పెద్దలో కూడా 10 రోజులు వేషం అండి. బాగుంటుంది, మంచి వేషం. అయిపోయింది? లేదండి, ఇంకా 5 days అయింది, ఇంకో 5 days ఉంది. 5 days యాక్ట్ చేయాలి. ఓకే. ఉస్తాద్ కూడా ఇంకో 5 days పని చేయాలి. ఓకే ఓకే. ఏంటి పరిస్థితి? ముగ్గురిని అబ్జర్వ్ చేసిన మీరు మొక్కల్ని వదిలిపెట్టారు, స్కాన్ చేస్తారు. స్కానింగ్ ఎందుకు పైకి వస్తారనేది అబ్జర్వ్ చేస్తాం. కష్టపడే తత్వం, అన్ని 100 సినిమాలు చేసిన చిరంజీవి గారిలో ఉండే మరి ఆ సూక్ష్మ దృష్టి, రామ్ చరణ్ నేర్చుకోవాలనే తపన, ఈయనేంటి ఒక రాజకీయ జీవితాన్ని దీన్ని బ్యాలెన్స్ చేసుకుని ఒక రకమైన టాలెంట్, ఇవన్నీ అబ్జర్వ్ చెప్పు. మీకు ఇప్పుడు ఇవన్నీ ఎలా గుర్తొస్తుంది, ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, మీరు యూత్ని అబ్జర్వ్ చేస్తున్నారు కదా. ప్రపంచం ఇప్పుడు అంటే ఎంత దౌర్భాగ్యంగా ఉందంటే, ప్రేమల మోసం, పెళ్ళిళ్ళ మోసం, చదువుల మోసం, వ్యక్తిత్వాల మోసం. ఏది తప్పు కాదు, ఎవరు ఏది చెప్పకూడదు. అందుకే ఈ దసరా సందర్భంగా పిల్లలందరికీ ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. చెప్పండి. ఇప్పుడు దసరా అనేది మంచి జయించింది, చెడు మీద మంచి యొక్క విజయమే దసరా. రావణాసురుడి 10 తలలు తలనరికిన, నేల కొరిగించిన సన్నివేశం దసరా. అరణ్యవాసం పూర్తి చేసుకుని పాండవులు మళ్ళీ జనజీవన స్రవంతిలో కలిసిన దానికి సూచిక దసరా. తన ఆయుధాలని జమ్మి చెట్టు నుంచి దింపుతాడు అర్జునుడు, గాంధీవాన్ని తీస్తాడు, సారిస్తాడు. మీలో ఉండే భయాలని, మీలో ఉండే ఆందోళనని పారదోలడానికి ఒక గాంధీవాన్ని మీరు సవరించలేరా? కుర్రాళ్ళు రాత్రి తాగాల్సిందేనా? గంజాయి పీల్చాల్సిందేనా? ఈ 30 ఏళ్లకే 60 ఏళ్ల వయసు తెచ్చుకోవాల్సిందేనా? అంటే ప్రపంచం అంతా అలా ఉందా అంటే అలా ఉందని కాదు. ఇప్పుడు హైదరాబాద్ నగరం చూస్తున్నాం, చాలా పబ్బుల్లో ఎక్కడ పడే గంజాయి తాగడం, ఈ క్రైమ్ అంతా దాని నుంచే వస్తుంది. మీకు ఎప్పుడు జాగృతం అయ్యే శక్తితో ఉండమని శ్రీరామ్ సీతారామ శాస్త్రి గారు చెప్తారు. ఎప్పుడు జాగృతంగా ఉండాలి, పరిగెడుతూ ఉండాలి, అలసటే ఉండకూడదు, ప్రయాణిస్తూనే ఉండాలి, ఆగిపోకూడదు. అప్పుడు నాకు ఒక పాట గుర్తొస్తుంది. ఒక విత్తనం మొలకెత్తడం తొలిసారిగా గమనించుదాం, నిలువెత్తుగా తల ఎత్తడం నేర్పించడమే తొలిపాఠం. నిలువెత్తుగా అంటే విత్తనం నుంచి ఏం నేర్చుకుంటున్నాం? విత్తనం పెరిగి చెట్టు అవుతుంది, తల ఎత్తుతుంది. నిలువెత్తుగా తల ఎత్తడమే నేర్పించడమే పాఠం. మునివేళ్లతో అని మేము చేయలేమండి ఇవన్నీ అన్నాడు. మునివేళ్లతో మేఘాలనే మీటేంతగా ఎదిగాడు మనిషి. మరి పసివాళ్ళలా ఈ మట్టి మీద ఎలా దొల్లుతూ ఎందుకు ఉండిపోవాలి? కునికే మన కనురెప్పల్లో వెలిగిద్దాం రంగుల స్వప్నం, ఇదిగో నీ దారిటుందని సూర్యుడిని రారమ్మందాం. సూర్యుడిని కూడా ఇటు పిలుద్దాం, వెళ్తుని పిలుద్దాం అని చెప్పిన సిరివెన్నెల గారిని ఆవాహన చేసుకోలేదా యువత? ఇంతేనా? ఇలాగే ఉందామా? ఐఐటీలు ఐఐఎంలు వచ్చే స్కూల్ ఒకటి, వాళ్ళేమో చదువులే జీవితంగా బతుకుతున్నారు. ఈ డైవర్టెడ్ సోల్స్ ఏమో ఇలాగే బతుకుతున్నారు. ఏం బ్యాలెన్స్ చేసుకోలేరు జీవితాన్ని? అవసరం లేదా? సో దసరా శుభాకాంక్షలు చెప్తూ తెలుగు జాతిని, తెలుగు యువతని జాగృతం అవ్వమని ఒక బ్యూరోక్రాట్గా, 150 సినిమాలు చేసిన నటుడిగా, జీవితంలో ఎత్తుపల్లాలు చూసి ఏది శాశ్వతం కాదు, యూ హ్యావ్ టు మూవ్ అహెడ్ అనే సూత్రాన్ని పూర్తిగా నమ్మిన ఒక వ్యక్తిగా చెప్తున్నాను. నాకు 55 సంవత్సరాలు అనుభవంతో చెప్తున్నాను. వినండి, విని ఆచరించండి, తరించండి, లేకపోతే మీ కర్మ అంతే. 50 సంవత్సరాలు అంటే మామూలు అనుభవం కాదు కదా. 25 సంవత్సరాలు బ్యూరోక్రాటిక్ లైఫ్, 6-7 సంవత్సరాలు సినిమా జీవితం, 2 టఫ్ ఫీల్డ్సే. ప్రతిరోజు ఒక ఛాలెంజే. మరి నా వయసుకి నేను టేకప్ చేసినప్పుడు 25 ఏళ్ల కుర్రాళ్ళు ఎందుకు వృద్ధులైపోవాలి, ఎందుకు ముసలాళ్ళు అయిపోవాలి? ఏంటి ఇవాళ చూస్తున్నా కదా, ప్రతి దానికి భయం 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 భయం. ఎప్పుడో చెప్పాను, నొయ్యంటే భయం, గొయ్యంటే భయం, సెకండ్ అంటే భయం, ప్రేమ అంటే భయం, ప్రేమలో ఫెయిల్ అయిపోవడం అంటే భయం. అవును. మరి మినుగురు పురుగు చిన్న తన రెప్పల కాంతితో అమావాస్యనే జయిస్తున్నాను, నిశిరాత్రిని జయిస్తుంటాడు శ్రీరామ్ సీతారామ శాస్త్రి. దాని పాటి చేయవా మనం? అంతేగా. మినుగురు పురుగు దాన్ని చిన్న రెక్కల కాంతితో నిశిరాత్రిని చీల్చి అవతపడేస్తుంది, గాఢాంధకారాన్ని. మరి నువ్వు గాంధీవాన్ని ఒక్కసారి బయటికి తీయి, యుద్ధం చెయ్యి, విజయాన్ని సాధించు. విజయానికి తొలిమెట్టు దసరా పండుగే. ఇది ఒక యూత్ ఫెస్టివల్ చేయాలని అడిగితే దసరాని, నవరాత్రులు చేయడం అంటే యూత్ ఫెస్టివల్. ఒక్కో రోజు ఒక కాన్సెప్ట్ పెట్టి చెడిపోతున్న యువతని, పాడైపోతున్న యువతని సక్రమ మార్గంలో పెట్టి, అపజయాల నుంచి జయానికి, చెడు నుంచి మంచికి, భయం నుంచి ధైర్యానికి మనందరినీ ఇందాక సూర్యుడిని రమ్మన్నట్టు మనందరినీ ఆహ్వానించే పండుగ అవ్వాలి దసరా. సీరియస్లీ. అండ్ తెలుగు వన్ ప్రేక్షకులందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. వెరీ గుడ్ అండి, మీకు కూడా దసరా శుభాకాంక్షలు. ఎస్, చాలా చక్కటి మాట చెప్పారు ఇంటర్వ్యూ స్టార్టింగ్. థ్యాంక్ యూ అండి. అసలు కొన్ని వింటుంటే మీవి
ఎలా ఉంటాయంటే ఇన్స్పైర్డ్గా కంటిన్యూగా ఫాలో అవ్వాలి, అయ్యో థ్యాంక్ యూ, ఏదో ఒకటి దొరుకుతుంది ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, అనేంతగా ఇన్స్పైర్ చేస్తున్నాను మీకు మాటలు అయితే. థ్యాంక్ యూ. అద్భుతం. మీలో ఉన్నటువంటి చాలా కోణాలు మామూలు విషయం కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్. చదువుకోవడం వల్ల వచ్చిందే, Yes. భయం లేకపోవడం వలన ప్రతినిత్యం మంచే జరుగుతుందనే ఒక థాట్ని ఇంబైబ్ చేసుకుంటూ ప్రయత్నించి రిజల్ట్ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని ఒక ఫిలాసఫీ ఆఫ్ లైఫ్ని పూర్తిగా అడాప్ట్ చేసుకున్నాను. అది 10 మందికి చెప్తాను, వినాలి. మరి వినకపోతే మనం ఏం చేస్తాం? ఉపయోగపడుతుంది. ఏమన్నా తెలిసి 10 మంది మారినా చాలు కదా. ఎప్పుడైనా మళ్ళీ ఫ్రెష్ డే అండి. మీకు గాన్ విత్ ద విండ్ అనే నావెల్లో కథానాయిక అన్ని రకాలుగా త్రూఅవుట్ ద లైఫ్ అన్ని ఫెయిల్యూర్స్, ఎదుగుతూ ఉంటుంది పడిపోతుంది, లాస్ట్కి మళ్ళీ పడిపోయి రాత్రి నిద్రపోతుంది. సూసైడ్ చేసుకోవాలా ఇన్ని ఫెయిల్యూర్స్ తర్వాత, చచ్చిపోవాలా అనుకున్నప్పుడు ఆ అమ్మాయి మొహం మీద ఒక చిరునవ్వు వస్తుంది. వచ్చి ఒక మాట అనుకుంటుంది, ఆఫ్టర్ ఆల్ టుమారో ఈజ్ ఎట్ అనదర్ డే. అవుతాయి, టెన్షన్ పడకూడదు. రేపు మళ్ళీ కొత్త రోజేగా, రేపు మళ్ళీ కొత్త రోజుగా. రేపు గురించి తెలుసుకుని ఈ నైట్ బాధపడ పడుకుంటే రేపు అంతే. రేపు అనేది కొత్త రోజు. జస్ట్ హ్యావ్ ఎ ఫెయిత్, సింపుల్. సూపర్ సార్. అల్టిమేట్ మీరు ఆ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ అని కాకుండా అన్ని క్యారెక్టర్లు చేసుకుంటూ వెళ్తున్నారు. ఫాదర్ రోల్స్ దగ్గర నుంచి అప్రిషియేషన్ మామూలుగా రావట్లేదు మీకు. ఫాదరు కామెడీకి వచ్చానండి ఇప్పుడు, అండ్ క్రూయల్ విలనీ కూడా వచ్చాను. అవునా? పేర్లు చెప్పను ఎందుకంటే సీక్రెట్స్ ఉన్నాయి సినిమాల్లో. ఐఎమ్ ప్లేయింగ్ కంప్లీట్ విలనీకి షిఫ్ట్ అయ్యాను. లైక్ మన కొంచెం మోడర్న్ విలను ఇలాంటివి వస్తే ఒక కన్నడ అండ్ ఒక మలయాళం ప్రాజెక్ట్లో కూడా విలన్స్ సైన్ చేశాను. ఆ డీటెయిల్స్ తర్వాత చెప్తాను. పరభాషలో కూడా 2 సినిమాల్లో నెగిటివ్ క్యారెక్టర్స్ సైన్ చేశాను. సో మేబీ ఒక విలన్ కూడా ఓపెన్ అయితే కొంత లాంగివిటీ పెరుగుతుంది కెరియర్. సో అండ్ రైటర్ ఆర్టిస్ట్ యొక్క లైఫ్ 360 degrees తిరగాలని మా మారుతి గారు చెప్తూ ఉంటాడు. అంటే మీరు సినిమాల్లో చెడ్డవాళ్ళతో బయట చెడ్డవాళ్ళు కాదు కదా, సో ఆ చెడు కూడా చేయాల్సిందే అని ఆయన ఇచ్చిన సలహా. వేషాలు కూడా వచ్చాయండి, విలన్ వేషాలు. రాజ్యసభలో చేశాను. ప్రభాస్తో కూడా 2 సినిమాలు రాజ్యసభ చేశాను, ఫౌజీ చేశాను. అవునా? ఫౌజీ కూడా చేశాను. అను రాఘవపూడి నాకు మంచి మిత్రులు. సీతారామంలో ఒక రోజైనా ఒక ప్రత్యేకమైన ఎడిటర్ పాత్ర ఇచ్చారు, అదే కథను మలుపు తిప్పే పాత్ర. ఈ సినిమాలో కూడా మంచి వేషం ఇచ్చారు, ఫౌజీలో కూడా. అవునా? చక్కటి వేషం ఇచ్చారు. ఈగర్ వెయిట్ చేస్తున్నారు జనాలు అంతా, రాజ్యసభ ఫౌజీ అని చెప్పేసి. అంటే ఇది అవుట్ ఆఫ్ ద ప్లేస్ కాదు. అంటే ఇప్పుడు ప్రభాస్ గారితో 2 సినిమాలు, చిరంజీవి గారి సినిమా, రామ్ చరణ్ సినిమా, పవన్ కళ్యాణ్ గారి సినిమా, విజయ్ దేవరకొండ సినిమాలు, ఇలా లెక్కలేసుకుంటూ కొన్ని చిన్న సినిమాలు లెక్కేస్తే నేను సరదాగా రాశాను పుస్తకంలో. ఓకే, ఒక 29 సినిమాలు రిలీజ్ అవుతాయి వచ్చే 12 నెలల్లో. అవి 30 సినిమాలు ఈ సంవత్సరంలో. ఈ అక్టోబర్ చేసుకో, ఈ దసరా నెక్స్ట్ దసరా 30 సినిమాలు రిలీజ్గా ఉన్నాయి. ఇంకా కాకుండా కొత్త సినిమాలు సైన్ చేసినప్పుడు నందిని రెడ్డి గారితో, అజయ్ భూపతి గారితో, త్రివిక్రమ్ గారితో వీళ్ళందరితో కొంచెం మాటలు చర్చలు అవుతున్నాయి. అవి కూడా ఫ్రూట్ఫుల్ అయితే చాలా సినిమాలు చేతిలో ఉన్నాయి. హ్యాపీ అండి, హ్యాపీ. థ్యాంక్ యూ. మీతో మాట్లాడుతుంటే పాజిటివిటీ, చాలా పాజిటివిటీ ఒక సైన్. అంటే నేను చాలా ఫెయిల్యూర్స్ చూశాను, లోస్ చూశాను బాగా. సక్సెస్ పోగొట్టుకోవడం, మళ్ళీ గ్రూప్ 1 ద్వారా ఒక స్టేజ్కి రావడం, మళ్ళీ సినిమాల్లోకి రావడం. ఈ ప్రయాణంలో ఏంటంటే నువ్వు ప్రయాణానికే విలువ ఇవ్వాలి, ఫలితానికి విలువ ఇవ్వకూడదు. అంతే. జర్నీ షుడ్ బి రెస్పెక్టెడ్, నాట్ ద రిజల్ట్. సింపుల్. ఎక్కడి నుంచి ఇన్స్పిరేషన్? నాకు నేనే ఇన్స్పిరేషన్. అంటే ఫెయిల్యూర్సే ఇన్స్పిరేషన్, బయట అనుభవం నుంచి వస్తుంది. ఎప్పుడైనా బుక్స్ చదువుకోండి. నా ఇన్స్పిరేషన్ అంటే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని చదవడం. సిరివెన్నెల గారు నాకు అపారమైన ఇన్ఫ్లుయెన్స్ అయింది నా మీద. సో ఆయన పాటలు కానీ ప్రతిదీ, ప్రతి దాంట్లో నేను వెతుక్కుంటూనే ఉంటాను. కుత్తుక కోసే కత్తి కొనలు దరిదాపుకు చేరని దూకుడు వై ఆయువు తీసే మృత్యువు కందని మార్కండేడియో పరిగెత్తంటాడు. ఆయువు తీసే మృత్యువు కందని మార్కండేడియో పరిగెత్తడం ఏంటి అంటే, చావు కూడా నీ దగ్గర పరిగెడుతుంటే పరిగెత్తు, చావు అందుకోకూడదు నేను అన్న సినిమాలు రాశాడు. చావు కూడా వస్తుంది, నీకు చావు మీదకి వచ్చేసింది, చావుకు దొరకకుండా కుత్తుకు కోసే కత్తి కొనలకు అందకుండా పరిగెత్తే అంటాడు. మార్కండేయుడు అయిపో అంటాడు, మృత్యుంజయుడు అయిపో అంటాడు. మరి ఇలాంటివన్నీ తీసుకుని ఏం నేర్చుకుని మనం అన్వయించుకోవాలి కదా. పాటలు వినేసి, సినిమా చూసేసి ఒక రోజు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి 2వ రోజు మళ్ళీ నువ్వు అదే పబ్బు, అదే డ్యాన్సు, అదే లవ్ అఫైర్ స్టోరీ, అదే లవ్ అఫైర్ ఫెయిల్యూర్ పెట్టుకుంటే ఎట్లా? ఎక్కడో ఒకటి ఆపాలి, ఆగాలి, వినాలి, మార్గాన్ని మళ్లించుకునే శక్తి తెచ్చుకోవాలి, మార్గాన్ని మళ్లించుకోవాలి. నేను ఆ ధైర్యంతో మీకు 45 సంవత్సరాల వయసులో కెరీరే మళ్లించుకున్నాను, కెరీరే మార్చుకున్నాను.
ఎస్. విచ్ ఈజ్ వెరీ 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 ఛాలెంజింగ్ థింగ్ అండ్ వెరీ రిస్కీ థింగ్ ఆల్సో. అవును. పిరికివాడు సమరానికి స్వర్గానికి పనికిరాడని దేవరకొండ బాలగంగాధర్ గారు ఎప్పుడు చెప్పారు. పిరికివాడు సమరానికి పనికిరాడు, స్వర్గానికి పనికిరాడు. పిరికితే ఏంటి? మీతో మాట్లాడుతుంటే చాలా ఇన్స్పైరింగ్ స్టోరీస్ మీ దగ్గర అనిపిస్తుంది, మామూలు విషయం కాదు. అయితే ఇంకో డౌట్ సార్ నాకు, ఇప్పుడు ఇంత కాన్ఫిడెంట్, ఇంత అగ్రెసివ్నెస్, రోజు రోజు కొత్త కొత్త కనపడుతున్నారు మీరు, రోజు రోజు యంగ్ అయిపోతున్నారు. యంగ్ అవడం అంటే ఆరోగ్యం అండి. నేను ఎప్పుడు చెప్తాను, వయసు ఎలా మౌల్డ్ చేసుకుంటారు మిమ్మల్ని మీరు? మా ఫిజికల్ ఫిట్నెస్ మీద ఫోకస్, మానసికమైన వ్యవసాయం. మానసిక వ్యవసాయం చేయాలి అందరూ. జనరల్గా మానసిక వ్యభిచారం చేస్తాం, యూత్ అంతా మానసిక వ్యభిచారం చేస్తుంది. అంటే మీకు అర్థమై ఉండాలి, మానసిక వ్యవసాయం చేయాలి అంటే. దీని కూడా మళ్ళీ నాకు ఏదైనా శాస్త్రి గారి మీదకి వెళ్ళిపోతాను. పర్లేదు చెప్పండి. మామూలుగా అర్ధాంతరంగా ఆగిపోయే ప్రయాణం కాకూడదురా అబ్బాయి. ఒక పోరాటం అర్ధాంతరంగా ఆగిపోయే ప్రయాణం కాదు మంది. సమరానికి సై అనగలిగే సంసిద్ధత పేరే విజయం. విజయం అంటే మీరు ఏంటి రిజల్ట్? ఇప్పుడు నాకు 500 సినిమాలు చేసి 5 లక్షలు నడ్డు అవ్వడం కాదు. ఈ సై, నేను సై, సమరానికి సై అనగలిగే సంసిద్ధత పేరే విజయం. అంతే. ద ప్రిపేర్డ్నెస్, ద రెడీనెస్. ఇక్కడ విషయం గుర్తొస్తుంది నాకు. అరుణిమా సిన్హా అని ఒక ఆవిడ సమరానికి సై అనగలిగే సంసిద్ధత పేరే విజయం అనే దానికి, అరుణిమా సిన్హా అనే ఒక వాలీబాల్ ప్లేయరు నేషనల్ వాలీబాల్ ట్రైనింగ్కి వెళ్తూ ట్రైన్లో ఉండగా ట్రైన్ నుంచి అమ్మాయిని తోసేస్తారు. ఆ అమ్మాయి కాలు నుంచి ట్రైన్లో వెళ్ళిపోయి అమ్మాయి కాలు పోతుంది. రాత్రి అంతా 10-15 ట్రైన్లు అమ్మాయి కాలు నుంచి వెళ్తాయి. ఆ అమ్మాయి తర్వాత జైపూర్లోకి పెట్టుకుని అంటే వాలీబాల్ ఆడడం కదా ఏదో ఒకటి సాధించాలని ఏమనుకుందో తెలుసా? మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలనుకుంది కాలు లేకుండా. ఈ విషయాన్ని బచేంద్రి పాల్ అని ఫస్ట్ ఉమెన్, ఇండియన్ ఉమెన్ టు క్లైమ్ మౌంట్ ఎవరెస్ట్, ఆవిడ దగ్గరికి వెళ్ళి చెప్తే, నువ్వు ఇవాళ ఎక్కేసినట్టే అని చెప్పింది ఆవిడ. నువ్వు ఎక్కేసావు ఎవరెస్ట్. ఎందుకు? ఒక యాంప్యూటెడ్ లెగ్ తోటి, జైపూర్ లెగ్తో వచ్చి నేను ఎవరెస్ట్ ఎక్కాలి అనుకోవడమే ఎవరెస్ట్ ఎక్కేయడం. ఆ తర్వాత ఎవరెస్ట్ ఎక్కింది కూడా, అది వేరే విషయం. షీ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ విత్ ఏ యాంప్యూటెడ్ లెగ్, విత్ జైపూర్ లెగ్తో ఎవరెస్ట్ ఎక్కిన ఫస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అయింది ఆవిడ. దీనికే సమరానికి సై అనగలిగే సంసిద్ధత పేరే విజయం. అంతే కదా. మరి దేనికి మార్చుకోలేరు మానసిక వ్యవసాయం అంటే? అదే సై 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 సై, జాగో జాగో రే జాగో జాగో, అంతే. పరిగెట్టు పరిగెత్తు. దేనికి దేనికి నీకు విశ్రమించాలి? దేనికి బాధ? 4 గంటలు పని చేస్తే విరామం, విశ్రామం. చిన్నపిల్లలు మీరందరూ గుద్దితే కైలాసగిరి పిండి అయిపోవాలనేవాడు చిరువన్ సీతారామ శాస్త్రి గారు. అంత మానసికమైన బలం ఉండాలి. ఏమి ఎక్కడ వేర్ ఇట్ ఈస్ నీరుగారిపోతున్నారు. ఒప్పుకోకూడదు. మృత్యోర్మా అమృతంగమయ అని పుస్తకం రాశారు దాసరి రంగాచార్యులు గారు. అంటే భారతదేశం 100 సంవత్సరాల్లో అమృతత్వం నుంచి మృత్యుకే చెల్లిపోయింది. భారతదేశం కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం, వాల్యూస్ చిన్నాభిన్నం, సంప్రదాయాలు చిన్నాభిన్నం, లైఫ్లు చిన్నాభిన్నం. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత దారుణాలు జరిగిపోతున్నాయి. సోషల్ మీడియాలో వచ్చే మనుషులు కానీ వాళ్ళ వ్యక్తిత్వాలు అర్థమవుతాయి. ఒక కంటెంట్ చేసిన వాడిని బట్టి వాళ్ళ వ్యక్తిత్వం కనిపెడతాను నేను. సో మృత్యుకే చెల్లిపోతున్న ఈ సమాజాన్ని మళ్ళీ అమృతత్వం వైపు తీసుకెళ్ళాలి అంటాడు ఆయన. మరి తీసుకెళ్ళాలంటే అందరినీ పెద్ద బాల శిక్షలు చదివించాలి. హౌ అంటే వ్యక్తిగతమైన సంస్కారమే. ఇన్ని కోట్ల మంది మార్చే శక్తి మంది లేదు కాబట్టి ఎవడికి వాడు తల్లిదండ్రులు కూడా 5 ఏళ్ల పిల్లల్ని తీసుకొచ్చి మీ స్టూడియోలో పడేస్తున్నారు. వాళ్ళ కింద లైకులు వస్తుంటే వాళ్ళకేమో వాళ్ళ ఆలోచన విధానం మారిపోతుంది. చిన్న పిల్లలు మా వాడు అద్భుతం ఉండని నువ్వే సంకల్ప గుర్తేలా తండ్రి. మా నాన్న నన్ను జీవితంలో ఎప్పుడు పొగడా, సివిల్ సర్వీస్ వచ్చినప్పుడు పొగడలేదు, గ్రూప్ 1 వచ్చినప్పుడు పొగడలేదు. పొగనిచ్చేవారు కాదు, అద్దంలో చూసుకొని ఇచ్చేవారు కాదు ఎక్కువసేపు. అంటే అవన్నీ రిపీట్ అవ్వాలని నేను చెప్పను. మార్పు వస్తుంది, మార్పు అనివార్యం. ఏ దేశ సంస్కృతి కాదొక స్థిర బిందువు, నైక నదీనదాలు కలిసిన అంతఃసింధువు అంటారు బాలగంగాధర్ తిలక్ గారు. ఏ స్థిరంగా ఉండదు సంస్కృతి, మారుతూ ఉంటుంది. ఖచ్చితంగా ఈ మోడర్న్ డేస్ రావాలి, ఈ కొత్త పిల్లలు రావాలి, ఈ కొత్త తరం రావాలి, కొత్త నీరు రావాలి. కానీ పాతది ఎక్కడిది ఫౌండేషన్ మర్చిపోకూడదు. కుటుంబ వ్యవస్థ అంటే గుర్తొచ్చింది. కుటుంబ వ్యవస్థ పైన ఇప్పుడు చాలా రకాల డిస్కషన్లు, చాలా రకాల డిబేట్లు జరుగుతున్నాయి. అంటే ఏం లేదు, పెళ్ళి వద్దనుకునే యూత్ పెరిగారు, వద్దనుకునే పిల్లలు పెరిగారు. సో అందరూ నేర్చుకోవాల్సింది అంటే ఒక 10,000 సంవత్సరాలు కష్టపడితే మహర్షులు, వ్యాసుళ్ళు, వాల్మీకులు వీళ్ళందరూ కూర్చుని అడవుల్లో పెట్టి ఒక 4 ఫేజులుగా మనిషి జీవితాన్ని విభజించి ఏదో బాల్యం, తర్వాత యవ్వనము, తర్వాత గృహస్థాశ్రమం, తర్వాత వానప్రస్థం అని పెట్టారు.
మనమేమో బాల్యం యవ్వనంలోపే మనం గృహస్థాశ్రమం చూసేద్దామని కోరికలు పెరిగిపోయాయి. అలాంటి యువత, నేను అదే చెప్తున్నాను, ఎక్కడైనా మీరు నేర్చుకోవాల్సిందే, పెద్దవాళ్ళకి చదవాల్సిందే, ఈ మృత్యు నుంచి బయటకు వెళ్ళాల్సిందే. ఎంతైనా మారండి, ఎంత సంస్కృతి అయినా వెళ్ళండి. కానీ ఎప్పుడో శ్రీవల్లి గారు చెప్పినట్టు కడలిలో కలిసేదాకా నదికి కథ ఉంటుంది, కడలిలో కలిసేదాకా నదికి ఒక కథ ఉంటుంది. కానీ మన గతం ఏమిటని అడుగుతుంది ఎప్పుడో అప్పుడు. మన గతి ఎటు అని, మన గతం ఏమిటని ముందు తను అడుగుతుంది, నేను ఏదో రోజు అడుగుతుంది. ఏదో ఇది కూడా శాస్త్రి ఏదో పాటలు రాశారు, వలస పిట్టలకైనా సొంత నెలవు తెలిసి ఉంటుంది. వలస పిట్ట వెళ్ళిపోతుంది అక్కడ, సైబీరియన్ క్రేన్ ఇక్కడికి వస్తుంది, నేలపట్టు శాంక్చురీలో వాళ్తుంది, నాయుడుపేట దగ్గర నెల్లూరులో. సైబీరియా నుంచి వచ్చిన కొంగ మళ్ళీ సైబీరియా వెళ్ళిపోతుంది. సో వలస పిట్టలకైనా సొంత నెలవు తెలిసి ఉంటుంది, కడలిలో కలిసేదాకా నదికి కథ ఉంటుంది, నీ గతి ఎటని, నీ గతం ఏమిటని ముందు తను అడుగుతుంది. రేపు ఎప్పుడో అప్పుడు ఈ కష్టమే ఎదుర్కొంటాం మనం. ఇదే మార్పు అనివార్యం. కానీ మారినప్పుడు మూలాలని మర్చిపోని మార్పు కావాలి. మూలాలను గుర్తుపెట్టుకోవాలి. ఆ మూలాలను గుర్తొచ్చిన ప్రయత్నం చేయండి, యుద్ధం చేయండి. దసరా నేపథ్యంలో యువత ఏమైనా ఉంటే మీ బలహీనతలను వదిలేయండి, బలాల కేసు ప్రయాణం చేయండి, చెడు ఆలోచనలు వదిలేసి మంచి కేసు ప్రయాణం చేయండి. దిస్ ఇస్ మై మెసేజ్. మీరు కరెంట్ అఫైర్స్ కూడా గట్టిగా ఫాలో అవుతున్నట్టున్నారు. అని చదువుకుంటానండి, కరెంట్ అఫైర్స్ కానీ మనకి పొలిటికల్. బేసిక్గా నాకు లిటరేచర్ బాగా ఇష్టం అండి. లిటరేచర్ బాగా చదువుకుంటాను. సాహిత్యం, కథలు, పాత రచయితలు, కొత్త రచయితలు అందరినీ చదవడం. అదే ఈ మధ్య ఒక పాపులర్ ఛానల్కి ఈ కథల మీద ఒక మంచి అద్భుతమైన కార్యక్రమం కూడా చేస్తున్నాను నేను. సూపర్ అండి. ఎక్కడ దొరుకుతుంది మీకు టైము? మనం టైం దొరకపోవడం అనేది ఒక బూత్ అండి అన్నమాట. మనిషి టైంని ఛానలైజ్ చేసుకుంటే. మొబైల్ వాడరా మీరు? మీ జీవితంలో మొబైల్ ఏంటి అసలు పరిస్థితి? నేను వాట్సాప్లు అంతకంటే అంతే. నేనేమో మొబైల్లో అప్లికేషన్స్ ఏమి వాడిని, నేను ఆన్ ఆఫ్ తెలుసు. వాట్సాప్లో నాకు సినిమా వాళ్ళకి ఏమైనా కావాలంటే నా పిక్స్ పంపాల్సి అర్జెంట్గా పంపిస్తాను. ఫేస్బుక్, ఇన్స్టా ఉంటుంది కానీ అది అగ్రెసివ్గా వాడడం. అది కూడా ఏమైనా సినిమా ఏమైనా ఒక రీల్ ఉంటే పెడతాను అంతే, నాట్ మోర్ దెన్ దట్. నాకేమైనా చిన్న ప్రమోషన్ కింద ఓ మంచి ఫోటో, ఓ మంచి సినిమాలో ఏమైనా ఒక మంచి వేషం వస్తే అది పోస్ట్ చేస్తాను, అంతవరకే వాడతాను. ఎందుకు అడిగానంటే, ఇప్పుడు మీరు చెప్పిన నాశనాలు వినాశనాలకు అన్ని కారణం అంటే ఏలు అటుది వెళ్తుంది. అవును, అటే వెళ్తుంది. www కదా, డాట్ చెప్పాను మీకు. గృహస్థాశ్రమాన్ని ముందే కోరేసుకుంటున్నారు పిల్లలు, లివింగ్లోకి వెళ్ళిపోతున్నారు. తప్పు కాదంటున్నారు, వాళ్ళ ఇష్టం లేండి. మనం ఎవరిని కాదనం కానీ బాబు ఇదో ఇందాక చెప్పిందే, సైబేరియన్ క్రీమ్ దాని సొంత ఇల్లు గుర్తుపెట్టుకున్నాడు, నీ సొంత మూలం గుర్తుపెట్టుకో. ఏ కొంగ గంట తీసిపోయావా నువ్వు? మనిషి జన్మ ఇచ్చాడుగా దేవుడు. మరి సూపర్ అండి. అల్టిమేట్ మీద మాట్లాడుతుంటే మామూలుగా ఇన్స్పైర్ అవుతుంటారు, ఏదో విషయంలో ఇన్స్పైర్ అవుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. పిల్లలకి భవిష్యత్తులో కూడా నా ఆలోచన విధానాలు సినిమాలు చేసుకుంటూనే ఇలాగే ఏమైనా ఓ మంచి కాలేజీకి వెళ్ళి ఒక 100 మందికి చెప్పడం, పిల్లలకి ఏమైనా చెప్తే వింటారేమో, ఎక్కడో అక్కడ ఏదో మూల చిన్న ఆలోచన రేకెత్తించచ్చా అనేది నా ఆలోచన విధానం. మోటివేషన్ స్పీకర్గా మారే ఉద్దేశం. మోటివేషన్ స్పీకర్ అంటే బాగా చెప్తాను నేను. ఇప్పుడు మీతో ఉన్నప్పుడు ఎలా ఎక్స్టెంపోర్గా వచ్చి అలా వస్తూ ఉంటాయి. ఇంకా కొన్ని గుర్తుంటుంటాయి, కొన్ని గుర్తుండవు. బట్ బాగా అవి నాకు ఆప్టిమిజం అండి, బాగా ఆప్టిమిజం ఇష్టం, ఆశావాదం. రేపు ఖచ్చితంగా బాగుంటుంది, రేపు డెఫినెట్గా బాగుంటుంది అని సైద్ధాంతికమైన ఆలోచనని పిల్లల్లోకి చూపించగలిగితే అదేం వేగ్గా ఉండదు. దానికి కావాల్సిన కన్స్ట్రక్షన్ వాడు చేసుకుంటాడు. రేపు బాగుండాలి అంటే ఇవాళ కృషి చేయాలిగా, అంతే. జస్ట్ రేపు బాగుంటుందని వేగ్గా పడుకుంటే కాదు కదా. సో డెఫినెట్గా ఆశ ఉండాలి, ఆశకి నీరు పోయాలి, ఆ నీరు చెట్టే నేను ముందుకు తీసుకెళ్ళాలి, అంతే. ఆశలు రేపినా, అడియాశలు చూపినా జీవితం ఒక్కరోజు కూడా ఆగదంటాడు శాస్త్రి గారు. శాస్త్రి గారు ఇన్స్పిరేషన్ బాగా ఉన్నట్టు విపరీతం. ఆయనే ఆవాహన అండి. ఏదైనా కష్టం వస్తే ఆయన గుర్తెచ్చుకుంటే, ఆయన చిత్తులాసమైన మొహం గుర్తొస్తే నాకు ధైర్యం వచ్చేస్తుంది. అంతే, సింపుల్ అండి, ఏం లేదు దాంట్లో. ఆయన నమ్మి రాశాడు. ఒక రోజు అడిగాను, మీరు చెప్తారు కష్టంలో వస్తే కూడా బాధపడద్దంటే ఎట్లా కుదురుతుంది సార్ అంటే, మానసిక వ్యవసాయం అని మా ఆయన చెప్పాడు. మానసిక వ్యవసాయం రా, ప్రాక్టీస్ చేసుకోవాలి. కష్టం ఉంటుంది, దాన్ని పక్కన పెట్టి ముందుకెళ్ళడం అనేది ప్రాక్టీస్ చేసుకోవాలి. అప్పుడు అంతా మంచిగా జరుగుతుంది మనిషికి. అదే ఆయన చెప్పింది. బట్ మీరు ఆయన కలిసి ఆయనతో మాట్లాడి ఆయనతో భావాలు పంచుకోవటం అంటే, నేను ఒక 15 సంవత్సరాలు జర్నీ అండి శాస్త్రి గారితో. 2000 నుంచి 15 సంవత్సరాలు, 20 సంవత్సరాల జర్నీ శాస్త్రి గారితో. 2000 సంవత్సరం వారు నా జీవితంలో ఫస్ట్ పరిచయం అయ్యారు. 20లో ఆయన చనిపోయి 21లో ఆయన చనిపోయేదాకా 21లో నేను వారితోటే ఉన్నాను కంప్లీట్గా. చాలా కలిశాను, వందల సందర్భాల్లో కలిశాను, విన్నాను, నేర్చుకున్నాను, ఆకలింపు చేసుకున్నాను, అన్వయించుకున్నాను, అప్లై చేశాను జీవితంలో.
అనుమానం లేదు. ఇంత పాజిటివ్ థాట్లో ఉన్నారు, మీ గోల్ ఏంటి సార్? గోల్ ఏముంది, మంచి సినిమాలు చేయడం, నెక్స్ట్ ఏమైనా ఒక పొలిటికల్ ఎంట్రీ గట్టిగా ట్రై చేసుకోవడం. పార్టీలు ఏం చెప్పను, దీని తర్వాత ఒక చక్కటి పొలిటికల్ ఎంట్రీలో ఒక ఈ నాలెడ్జ్ని, ఈ చదువుని, ఈ శ్రద్ధని అసలు ప్రజా జీవితంలో ఎలా ఉపయోగించవచ్చు అనేది ఇప్పుడు నా ప్రశ్న. అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో మీకు చెప్పాను. నాది నా వైఫ్ నవ్వుతూ ఉంటూ ఉంటుంది, ఏదో ఒకటి చేస్తావు, మళ్ళీ ఏదో రాజకీయం అంటావు, లేకపోతే ఇంకోటి ఏదో అంటావు, సినిమా తీస్తానంటావు, నేను నిత్యం ఏదో ఒక కొత్తది పెడతావు నాకు అంటూ ఉంటుంది. సో సీరియస్గా నేను డెఫినెట్లీ అంటే పాలిటిక్స్ 100%. పాలిటిక్స్ అంటే ఏంటి సార్? పాలిటిక్స్కి నాకు ఇష్టం, ప్రజా జీవితం ఇష్టం. నేను 23 ఏళ్ళు ప్రజా జీవితంలో ఉన్నాను. రాజకీయ నాయకులతో నా జీవితం పొద్దున్న లేస్తే, పొద్దున్న లేస్తే ఎమ్మెల్యే, పొద్దున్న లేస్తే సర్పంచ్, పొద్దున్న లేస్తే కలెక్టర్, పొద్దున్న లేస్తే ఎంపీ, వాళ్ళతో తిట్లు తినడం, వాళ్ళతో పొగిడించుకోవడం, ఇదే 23 సంవత్సరాల జీవితం. అదే ముఖ్యమంత్రి గారు రావడం, వారి ప్రోగ్రామ్ తయారు చేయడం, స్టేజ్ ఎక్కడం, స్పీచ్ తయారు చేయడం, వారితో తిట్టించుకోవడం, వారితో పొగిడించుకోవడం, ఇదే జీవితంలో ఉన్నప్పుడు నేను దాని నుంచి దూరంగా ఉండలేను. సినిమా అనేది ఒక మంచి ఆట విడిపి నాకు ప్రస్తుతం. అండ్ భగవంతుడు ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు నాకు సినిమా జీవితం ద్వారా. దాన్ని మళ్ళీ ప్రజా జీవితంలోకి ఎలా మలుచుకోవచ్చో ప్లాన్ చేసుకుంటాం. సూపర్. మరి ప్రజా జీవితం అంటున్నారు, పాలిటిక్స్ అంటున్నారు. పాలిటిక్స్ అంటే గట్టిగా డబ్బులు కావాలి కదా, మరి వస్తాయండి. దానికి డబ్బులు లేని రాజకీయాలు కూడా చేయొచ్చు, మార్గాలు వస్తాయి. అవునా? చోర్మ అమృతంగమయ్యా, మళ్ళీ అమృతంగా వెళ్తుంది భారతదేశం. మళ్ళీ సాధారణమైన మనుషులకి టికెట్లు ఇచ్చే రోజులు వస్తాయి, రాసుకోండి వాడు. అవునా? వీళ్ళు వెళ్ళే కొద్దీ 100 కోట్లు పెడతా, లేకపోతే మా కులపోట్లు ఇన్ని ఉన్నాయి, ఇది మారి సాధారణమైన మనుషులకి టికెట్లు ఇచ్చే రోజులు లేకపోతే అడగండి. విసుగొస్తుందిగా అందరిని చూస్తుంటే, రావట్లా? విసుగు రావట్లేదా? భాష, భంగిమ, మాట్లాడే విధానాలు విసుగు రావట్లేదా? డెఫినెట్గా మళ్ళీ సింప్లిసిటీకి రాజకీయం కూడా వెళ్తుంది. చూద్దాం మరి, చూద్దాం, తప్పకుండా చూద్దాం. అదే మీ మాట వల్ల అవుతుందండి. 20 ఏళ్ళకో 30 ఏళ్ళకో భారతదేశంలో డబ్బు కులం నిర్ణయించని రాజకీయాలు వస్తాయి. విసుగొస్తుంది. అవే మాటలు మాట్లాడి విని ఓటర్లే ధర్నాలు చేసే రోజులు వచ్చాయి. మా పక్క వాళ్ళకి పక్క వాళ్ళలో డబ్బులు ఇచ్చాడు, మాకు ఇవ్వలేదు, మేము ఓట్లు రామని ఓపెన్గా వెళ్ళిపోతుందండి. ఈ ఫేజ్ వెళ్ళిపోతుంది. కొత్త నీరు వస్తుంది. ఇప్పుడు ఏ స్టేజ్లో ఉందంటారు పొలిటికల్? ఏ స్టేజ్ అయినా సరే ఈ స్టేజ్లోనే ఉంది. మృత్యోర్మ అమృతంగా, మృత్యువిలోనే ఉంది, అమృతంగా వెళ్ళాలి. వెళ్తాం, నాయకత్వాలు అన్నీ వస్తాయి. ఓకే, కొత్త నీరు వస్తుందండి. ఓకే, డెఫినెట్లీ రావాలి కూడా, కొత్త నీరు రావాలి. అందరూ ఇప్పుడు ఏమవుతావు అంటే చదువుకోవడం, ఎంప్లాయ్మెంట్, ఇంతేగా ఉద్యోగం, టీచరు, బ్యాంక్ మేనేజరు, లేదా ఐఏఎస్, ఐపీఎస్, ఇంజనీరు, డాక్టర్. పొలిటికల్ రాజకీయాలకు వెళ్దాం, బాగు చేద్దామని ఎవరికి అందరు కదా. ఓకే, సూపర్ అండి. మీలాంటి ఏమంటారు నాలెడ్జబుల్ పర్సన్స్ రావాలి కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు ఈరోజు చాలా ఇన్స్పైరింగ్ మాటలు మాట్లాడారు. అది యువతకు చక్కగా ఉపయోగపడతాయని ఆశిస్తూ తెలుగుని ప్రేక్షకుల ద్వారా వన్స్ అగైన్ మీకు దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ వేణు. మీకు కూడా, మీకు తెలుగుని ప్రేక్షకులందరికీ మళ్ళీ ఒకసారి చెడు మీద మంచి, భయం మీద ధైర్యం, గెలుపుకి సూచికే దసరా పండుగ. సో అర్జునుడు గాంధీవాన్ని బయట తీసినట్టు మీ అందరూ యూత్ అంతా కూడా గాంధీవా అనే ధైర్యాన్ని బయటికి తీసి బలహీనత నుంచి బయటపడి బలవంతులుగా మారి దేశానికి, సమాజానికి ఉపయోగపడాలని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.